చెప్పమ్మా. చెప్పు జాన్. ఏం చెప్పను ప్రేమ్ బాబు. నా ఇష్టపూర్వకంగానే ఈ పెళ్లి కొప్పుకున్నాను. అది అయ్యగారికి కూడా చెప్పాను. కాదు అని మీకెందుకు అనిపిస్తుంది? ఎందుకు నన్ను బెదిరించి పెళ్లి కొప్పించాలని మీరు అనుకుంటున్నారు? మీది భ్రమే బాబు, నిజం కాదు. విన్నావుగా హర్ష, అయినా వీడు నమ్ముడు. ఇది మాకు సమస్య సార్. రేపు పెళ్లిలో కూడా ఇలానే చేస్తే పెద్ద పెద్ద వాళ్ళందరూ వస్తారు. మా గౌరవానికి భంగం వాటిల్లుతుంది. మీరిక్కడే దీనికి చెక్ పెట్టాల్సిందే. ఏంట్రా, ఏంటి నీ ప్రాబ్లం? నువ్వు చేస్తుంది ఏమైనా కరెక్టేనా ప్రేమ్? ఈ పెళ్లి తన ఇష్ట ప్రకారమే జరుగుతుందని మొదటి నుంచి చెప్తున్నా కూడా ఈ పెళ్లిని ఆపడానికి నువ్వెందుకు కష్టపడుతున్నావురా? ఎందుకు ఇలా మొండిగా ప్రవర్తిస్తున్నావు? నాకు మాట తెప్పిస్తున్నావు ప్రేమ్. ఇది నీ నుంచి ఎక్స్పెక్ట్ చేయలేదు. అది కాదు నాన్న. అవునరా, ఇక్కడే నీ బిహేవియర్కి చెక్ పెట్టాలని అడుగుతున్నాను. అదే కరెక్ట్ కదా? ఏం చేయాలో చెప్పు. మీరు చెప్పండి నాన్న, ఏం చెయ్యాలో అదే చేస్తాను. అడుగుతున్నాడుగా హర్ష, వాళ్ళిద్దరి పెళ్లి ఆపాలని చూస్తున్నవాడే ఆ పెళ్లిని దగ్గరుండి జరిపించమని మాట తీసుకోండి. మాటెవరా? ఇంకే ప్రాబ్లం లేదు. వాడి పెళ్ళి ఆపడు, చేస్తాడు. నా ఇష్టపూర్వకంగానే ఈ పెళ్లి కొప్పుకున్నాను. ఎందుకు నన్ను బెదిరించి పెళ్లి కొప్పించాలని మీరు అనుకుంటున్నారు?
ప్రేమ్ బాబు, చెప్పు చందు. ఇదంతా జరగడానికి నేను కూడా ఒక రకంగా కారణమేగా. నువ్వేం చేసావు చందు? చామంతిని వాళ్ళు ఏం బెదిరించి పెళ్లికి ఒప్పించారో కనుక్కోవాలని చెప్పాను కదా. క్షమించు ప్రేమ్ బాబు. చచా, ఊరుకో చందు. నీ బాధ కూడా నేను బాగుండాలనే కదా. చామంతి లైఫ్ నాశనం కాకూడదనేక. ఇక్కడ విచిత్రం ఏంటంటే మనల్ని చామ్ నమ్మట్లేదు. నమ్మకం లేని చోట ఎంత చేసినా ఉపయోగం ఉండదనే ఇలా రుజువైంది. మనం ఇంక ఈ విషయంలో బాధపడకూడదు చందు, ఆలోచించకూడదు చందు. నేను మానేశా. మనస్ఫూర్తిగా చెప్తున్నావా బాబు? తన మనసులో లేనప్పుడు ఎలా చెప్పినా ఏం ప్రయోజనం చందు? నా ప్రేమ కన్నా కసాయి వాడి ప్రేమ మీదే మొగ్గు చూపిస్తున్నప్పుడు ఏం చేసి ఏంటి యూస్? చందు, మనం ఇంకేం ఫీల్ అవ్వకూడదు. ఇందులో నువ్వు నేను తెగ ఫీల్ అయిపోవడానికి ఏమీ లేదు. ఎందుకంటే ఈ పెళ్ళికి చామంతి ఇష్టపడింది, గుణ ఇష్టపడుతున్నాడు. వాళ్ళిద్దరూ ఇష్టపడినప్పుడు ముఖ్యంగా, అతి ముఖ్యంగా చామంతి తన మనస్ఫూర్తిగా తన ఇష్ట ప్రకారంగా ఈ పెళ్లి చేసుకుంటానన్నప్పుడు మనమెవరం ఫీల్ అయిపోవడానికి? మనం జస్ట్ నిమిత్త మాత్రులం. ఏం చేయగలం చెప్పు? పెళ్లి చేయడం తప్ప. ఇదే కదా మా నాన్న నాకు చెప్పింది, మాట తీసుకుంది. ఇక నో ఫీలింగ్స్, నో ఫీలింగ్స్. నువ్వు అసలు ఆలోచించి ఫీల్ అవ్వకు. మన ఫీలింగ్స్ ఇక్కడ వాల్యూయే లేదు. వెళ్ళి పడుకో చందు, వెళ్ళు. ఇలా వచ్చావేంటి చామంతి? రేపు పెళ్లిలో ఏమైనా చేస్తానా? ఆపన్లే, కంగారు పడకు. ఆపన్లే, అది జరగదనే కదా నువ్వు చెప్పావు. నా నుంచి నీకు అందేది కంగ్రాట్స్. ఎనీవే, కంగ్రాచులేషన్స్. అడ్వాన్స్ హ్యాపీ మ్యారీడ్ లైఫ్.